అధ్యక్షులు గోడాల కుమార్ గారి కమిటీ ఈనాటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మాల సంఘాల ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్ గారికి, అలాగే విచ్చేసినటువంటి పెద్దలు జాతీయ రక్త సంబంధికులందరికీ కూడా రాష్ట్ర కమిటీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, కార్యక్రమం నిజంగా చాలా మంచి కార్యక్రమం జరగాలి. కార్యక్రమం ఇలాగా ప్రతి జిల్లా కేంద్రాల్లో ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు జరగాలి. రౌండ్ టేబుల్ సమావేశాల అనంతరం ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలు జిల్లా పరిధులు దాటి నియోజకవర్గాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మానవులను చైతన్యం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలి. ఈ కార్యక్రమాలు ఇందాక పెద్దలు చాలా మంది మాట్లాడుతున్నారు, మా గతంలో ఒకరు మాట్లాడతా చైతన్యం కావట్లేదు అని. చైతన్యం అవడానికి ఈ జిల్లాలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలు అనంతరంగా చెప్పినట్టు ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో అది రాష్ట్రాలు కావచ్చు, లేదా కలెక్టరేట్ ముఖ్యంగా కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు రిప్రజెంటేషన్స్ కావచ్చు, ఏ పిలిపించినా లేకపోతే నిరసన కార్యక్రమం ద్వారా పెట్టేసుకుని ఏ మండలాల్లో కార్యక్రమం కావచ్చు. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు, ఈ దేశం అత్యున్నత న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో ఆ సుప్రీంకోర్టు గతంలోనే రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయడానికి వీలేదని ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు అసలు వర్గీకరణ అంశం పార్లమెంట్ లో అమెండ్మెంట్ కాకుండా వర్గీకరణ చేయడం కుదరదని చెప్పినటువంటి సుప్రీంకోర్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కన్సర్న్లో కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తీర్పు వచ్చిందని ఈరోజు మేధావులుగా అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే పెద్దల పదవి వెంకటరావు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి రివ్యూ పిటిషన్ వేయడం, అలాగే మా జాతీయ అధ్యక్షులు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ కూడా మనం నిరసన తెలియజేయాలని వెంటనే చెరోడ్యూలు పిలిపించినటువంటి నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ నాయకులందరూ కూడా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా కొంతమందికి చెప్పడం, వాళ్ళలో ఇక్కడ కొండబొమ్మ గారు అక్కడి నుంచి తమ సైన్యంతో ఇంకా మా వెంటపల్లి జాతకాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుండి కొంతమంది, తెలంగాణ నుండి 15 సంఘాలు, మహాసంఘాలు వచ్చారు. 2-3 రోజుల పాటు ఢిల్లీలో విజయవంతంగా జంతర్ గారి ఆంధ్రభవనంలో నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. తదుపరి వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు ఒక చోట రాలేకపోవచ్చు, కానీ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎజెండా ఒకటే. ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణకి మద్దతుగా తీర్పిచ్చిందో మరలా తీర్పుని